ప్రజా సమస్యలతో పోరాడడానికి ఓ సాలిడ్ టీమ్ తో రెడీ అయిపోయాడు మన భాస్కర్. మరి ఆ సమస్యలు తగ్గాయా పెరిగాయా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. ఏంటి సార్ ఇది? కష్టపడి పార్టీ పెట్టా, పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కష్టపడి గెలిపించుకున్నా, తీరా కట్ చేస్తే అందరూ చొక్కాలు మార్చుకుని వేరే పార్టీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కరిని సభకి వెళ్ళి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే పిఏ, ఏంట్రా రావడం? ఖైరతాబాద్ విగ్రహాన్ని తీసుకెళ్తాను కూడా అంత సౌండ్ రాలేదు. పార్టీలో ఎవడున్నాడు? సభకి వెళ్ళాలి, అక్కడ పోరాడాలా, ఫైట్ చేయాలా? ఇగో ఏం చేస్తావో తెలీదు. నా దగ్గర 4 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఎవరిని తీసుకొచ్చినా తీసుకెళ్తా సభకి. గుర్తుపెట్టుకో, నువ్వు తీసుకొచ్చిన వాళ్ళకి కష్టం విలువ తెలియాలి. సరే సార్, సరే సార్. వెళ్ళి త్వరగా 2 నిమిషాలు రావాలి. సికింద్రాబాద్ దగ్గర అడుక్కున్న తీసుకొచ్చావేట్రా? సార్ మీరేం చెప్పారు సార్? కష్టం విలువ తెలిసిన వాళ్ళు పిలిచిరమ్మన్నారు. నిత్యం ప్రజల్లో తిరిగే వీళ్ళకన్నా ఎవరికి ఎక్కువ తెలుస్తాయి సార్ ప్రజల కష్టాలు సమస్యలు? రే, నీకు తెలిసిన ఒక ప్రజా సమస్య చెప్పు. సూపర్. నువ్వు? ముషిరాబాద్ దగ్గర ఒకటే స్మెల్ అయ్యా. ఎండ తీవ్రత వల్ల చాలా మంది చచ్చిపోతున్నారు సార్. మోతీ నగర్ లో సిగ్నల్ దగ్గర ఎంత బిజీగా ఉంటుందో తెలుసా బాబయ్య? రే, వెళ్ళేటప్పుడు 10 లడ్డూలు ఉన్నాయి, పట్టుకెళ్ళి. ప్రజా సమస్య మీద పోరాడతారు కదా, పోరాడతారు కదా, ఇంకొంచెం గట్టిగా ఈ ఎనర్జీ లాస్ట్ వరకు మెయింటైన్ చేయండి. అలాగే బాబయ్య. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత? వినబడలేదా గోదారి నీళ్ల రక్త ఘోష? నమస్కారం అధ్యక్ష. ఫస్ట్ టైం సభకు వచ్చారు కదా, మీ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఓకే ఓకే ఓకే, కూర్చోండి. అధ్యక్ష, సమస్యలు సిటీని చుట్టుముట్టుతున్నాయి. ఆ సమస్య మీద పోరాటం చేయడానికి మీ అందరం వచ్చాం. మీరు సభను ప్రారంభించండి. భాస్కర్ గారు చెప్పండి అధ్యక్ష. ముందుగా మీ సభ్యులు సమస్యల గురించి ఒక్కొక్కటి చెప్పండి. మా సభ్యుల్లో సీనియర్ అయినటువంటి పద్మావతి గారు మాట్లాడతారు. సారీ, ప్రభావతి గారు. సభకు నమస్కారం. నాకు ఇంటి సమస్య అయ్యా. ఇంటి సమస్యతో ఎంత బాధపడుతున్నానో తెలుసు అయ్యా. ఓటింగ్లు పెడతారు, వాటి మీద ఫ్లెక్సీలు పెడతారు. ఆ ఫ్లెక్సీలతో మేము గుడిసెలు కట్టుకుంటాం అయ్యా. మొన్న గాలివానికి ఫ్లెక్సీలన్నీ ఎగిరిపోయినాయి అయ్యా. మేము దేంతో గుడిసెలు కట్టుకోవాలి బాబయ్య? మా అడుక్కుంటే వాళ్ళ సమస్యలు తీర్చరా బాబయ్య? భాస్కర్ గారు, ఏంటనే ఫ్లెక్సీలు అంటాడు, అడుక్కునే వాళ్ళ సమస్యలు అంటాడు? అదే పాపం చిన్న చిన్న పూరీలలో ఉన్న వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారని చెప్తున్నారు. మీరు ఒకసారి ఆ లోపల చూడండి. నెక్స్ట్ యువ నేత చప్పట్లో చప్పట్లో. అయ్యా, బోడుపల్ రింగ్ రోడ్ లో కుక్కలు విపరీతంగా ఉన్నాయి. అడుక్కునే వాళ్ళకి అక్కడ చాలా కష్టం అయిపోతుంది అయ్యారు. ఎలాగైనా మీరు కుక్కల్ని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టండి అయ్యారు. మా డ్రెస్ చూసో, మా మొక్కని చూసో, లేక మా పిక్కలు చూసో ఏ చూసి కొరకుతాయో అర్థం అవ్వట్లేదు అయ్యా. అడుక్కునే వాళ్ళకి దయచేసి రక్షణ ఇప్పించండి అయ్యారు. మీ కాలు మొక్కుతారు, దండ పెడతారు అయ్యారు. ఏంటి భాస్కర్ గారు ఇది? అంటే ఈ మధ్య సిటీలో ర్యాబిస్ వ్యాధి బాగా ఎక్కువ అవుతుంది కదా, దాన్ని తగ్గించమని సభ్యుడు చెప్తున్నాడు. ఇప్పుడు మా చివరి సభ్యుడు మాట్లాడతాడు. అధ్యక్ష బాబయ్య. బాపయ్య అంటే మొన్న యాక్సిడెంట్ లో పాపం వీళ్ళు బాబు అయ్యా చచ్చిపోయాడు. వాళ్ళిద్దరిని గుర్తు చేసుకుంటూ అంటున్నాడు. అధ్యక్ష, ఈ రోజు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ట్రాఫిక్ సమస్య. ట్రాఫిక్ లో ఎంత ఇబ్బంది అవుతుందంటే అధ్యక్ష, సిగ్నల్ వడగానే మేము కారోడ్ దగ్గరకు పోయి అడుక్కుంటే ఆడు కారు కిటికీలేసేస్తున్నాడు. బైకోడ్ దగ్గరకు అడుక్కుంటే ఆడు హెల్మెట్ పెట్టుకుంటున్నాడు. మీరే ఎలాగైనా జీవో పాస్ చేసి కారుకున్న డోర్లు మొత్తం తిప్పియాలి అధ్యక్ష. అలాగే హెల్మెట్ కు 2 వైపుల బొక్కలు పెట్టి మనిషికి 10 నుండి 50 రూపాయలు ఇచ్చేటట్లు జీవో అమలు చేయాలి అధ్యక్ష. అసలు సమస్యలు ఏంటి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి? మీరు సభను ఒక 10 నిమిషాలు వాయిదా వేయండి. ఎలాగే వస్తారండి వాయిదా? ఇక్కడ సమస్యలు ఏంటి తీర్చక్కర్లేక నేను సభను వాకౌట్ చేస్తానని తెలిసిన సభ 10 నిమిషాల పాటు వాయిదా వేయడం జరిగింది.
ఏం చేస్తారో తెలియదు. 10 నిమిషాలు కష్టపడి వాయిదా వేయించా. ఈసారి మీరు చెప్పే సమస్యలకి సభ దద్దరెళ్ళాలి. అలాగే బాబాయ్. బాబాయ్ బాబాయ్ అంటే బాబాయ్ దరిద్రంగా. అధ్యక్ష ఏమన్నా ఇస్తారు తాగండి, కూర్చోండి. అధ్యక్షులు వచ్చేస్తున్నారు. అధ్యక్ష, సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు మా సుధమ్మ మాట్లాడతారు. ఈ మా సమస్య ఏంటంటే సినిమా సమస్య. చప్పట్లు కొట్టాడయ్యా. అందరం పోయినట్టు మేము కూడా సినిమాలు పోతాం. మొన్న సినిమా థియేటర్కి పోయినా, పైసలు తీసుకొని బొక్కలు చేతి పెట్టినా. వాడు నాకు చిల్లర పెట్టి లోపల బిచ్చగడ్డని. ఈ రీసెంట్ గా బిచ్చగడ్డ సినిమా వచ్చింది. ఆ బిచ్చగాళ్ళ సినిమా వచ్చింది. మా బిచ్చగాళ్ళ సినిమా వచ్చింది. ఆ టైటిల్ పెట్టి ఎంత సూపర్ డూపర్ హిట్ చేసిండు. మా టైటిల్ పెట్టి మా టైటిల్ చెప్తున్నా. నేను డైరెక్టర్లకు అందరు చెప్తున్నా. ఒకటే చెప్తున్నా. చెప్పు. మన బిచ్చగాళ్ళు వచ్చిండు. ఇప్పుడు బిచ్చగట్టని అవసరం పెట్టండి. అయ్యి పెట్టాలి. బిచ్చగాళ్ళు, బిచ్చగట్టే, బిచ్చ మనుషులు, అడుక్కునే మనుషులు టైటిల్ పెడితే సూపర్ డూపర్ హిట్ అవుతాయి. అడుక్కుందాం రా. అడుక్కుందాం రా. ధర్మం చేస్తావా చెయ్యవా? చెయ్యవా? ఇలాంటి టైటిల్ పెట్టండి. భాస్కర్ గారు ఏంటండి సమస్య ఏంటి? వాళ్ళు చెప్పేది ఏంటండి? అంటే ప్రజలు కూడా ఇలా అడుక్కునే స్టేజ్ లో ఉన్నారని నా అడుక్కున్న సభ్యులు మిమ్మల్ని ఈ విధంగా అడుక్కుంటున్నారు. చివరిగా సభ్యులందరికీ ఒక ప్రశ్న. చెప్పండి. ఈ జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రామ్ చూసి చాలా మంది ఆహ్లాదంతో ఆనందంతో పరవశించిపోతున్నారని తెలిసింది. దాని మీద మీ సభ్యుల అభిప్రాయం? మా సభ్యుల అభిప్రాయాలు చెప్తాది సుధమ్మ. జబర్దస్త్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అయ్యా. ఆ ప్రోగ్రామ్ రోజమ్మ, నాగబాబు గారు చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఊకే ప్రోగ్రామ్స్ నవ్వుకుంటాం. కానీ అందులో ఇద్దరు ఉంటారయ్యా, రచ్చరవి, ఆర్పి అని. వాళ్ళు ఏదైనా హాస్పిటల్ చూపించండి అయ్యా. మీరు చెప్పండి. జబర్దస్త్ అనేది చాలా కామెడీ అనే ప్రోగ్రాం. అందులో సుధాకర్ అనే వ్యక్తి ఆడవేషాలు వేయడం వల్ల ఇతను ఆడదా అని సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు. అధ్యక్ష, అతను ఆడవేషాలు మానిపించండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా సుధాకర్ అన్న గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఏ టీం లీడర్ చేయని సాయం మా సుధాకర్ అన్న చేశాడే. 4 పేపర్ల డైలాగులు 4 లైన్లు పెట్టి మిగతా డైలాగులన్నీ మాకిచ్చేవాడు. తనెక్కడ మర్చిపోతాడేమో అని. ఆ స్కిట్ లో బుడ్డోడు ఉంటాడే, వాడు ఎంత బాగా చేస్తాడు. వాడిని నెంబర్ వచ్చేసింది ఎవడు? సుధాకర్. సుధాకర్ ఏమంటున్నావే నువ్వు? నాగబాబు గారు, ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. రాజుగారు కూడా టీం లీడర్ అవుతున్నాడని తెలిసింది. ఇంతకు ముందు ఆ ముసలోడికి ఇచ్చాడు. వాడు ఏం చేస్తాడు? ఏం చేయలేదు. ఈడు ఏం చెయ్యడు సార్. ఎందుకు ఇస్తారు సార్? మాలాంటి యూత్ లకు ఇవ్వచ్చు కదా సార్. నరేష్ గారికి ఇవ్వచ్చుగా. వాడికి ఏం తక్కువ? అన్నం తక్కువనా? హైట్ ఒక్కటే కదా సార్. సార్, మా సుధాకర్ అన్నది ఒక్కసారి అన్న టీం లీడర్ గా చూడాలి సార్ నేను. ఎందుకంటే రాకేష్ ని, ఆర్పిని విడగొట్టారు కదా. మా సుధాకర్ అన్నని, భాస్కర్ అన్నని విడగొట్టండి సార్. నేను మాట్లాడుతున్నావా? నువ్వెవరు? మాట్లాడుకోక. దయచేసి మా స్కిట్లు భోజనాల తర్వాతే పెట్టించండి. ఎందుకంటే భోజనాలకు ముందు మొత్తం భాస్కర్ గారు తినేస్తుంటే మేమేం చేస్తామండి? స్కిట్ తర్వాత మాకేం మిగలదు. అధ్యక్ష, నాది అయిపోయింది. అధ్యక్ష, ఇంకా సభను ముగిస్తే వాళ్ళతో నేను డిస్కస్ చేసే పని ఉంది. మార్నింగ్ మేడం గారు గుడికి వెళ్ళారు సార్. ప్రసాదం ఇమ్మన్నారు సార్. ప్రసాదం మీరు తీసుకొని వెళ్ళిపోండి. భాస్కర్ గారు. అధ్యక్ష, ఏంటండి ఇది? ఐ విల్ సస్పెండ్ ఆల్ యువర్ పార్టీ అండ్ మెంబర్స్. మొత్తం తీర్మానం వచ్చింది. అదే వల్ల వచ్చింది. ఇలా రారా గుండు. ప్రజా సమస్యలు తీసుకురారంటే సికింద్రాబాద్ దగ్గర దొరికిన తీసుకుంటావా? అయ్యా పైసలు ఇస్తే పోతాం. ఏమిస్తాను పైసలు? ఏమండి పేమెంట్ ఎవరా? పేమెంట్ అడుక్కునే టైం అయింది సార్. బాబు, నాగు బాబు. రోజా గారు, how did you like the skit? నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్ ఫైనల్ లో. కొబ్బరి చెప్ప రాగానే కింద పడి ఒరిజినల్ ఇది లోపల నుంచి వచ్చేసింది. 4 పడ్డారు దాని మీద. ఏమవుతుంది? సూపర్ గా ఉంది అసలు. లాస్ట్ లో ఫస్ట్ లో కొంచెం స్లోగా అనిపించింది కానీ రాను రాను అలా పీక్స్. ఫుల్ బాగుంది. నాగబాబు గారు, బాగుంది.
మన బ్యాంక్ మనం పెట్టుకుని మన బ్యాంక్ లో దాచుకుందాం చల్లి అని చెప్పా. దాని రూపమే ఇదిగో చిన్న చెక్క బ్యాంక్ అని పెట్టాం. అయినా బాబు గారు మీరు కూడా టైం తీసుకుని వచ్చి మా కాడే తెరవాలా ఏంటి అకౌంట్? కస్టమర్ అనకూడదు, ఇనేవాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, చండాలంగా ఉంటది. కస్టమర్ అంటే ఏమంటారు? బాబు కస్టమర్ ఏంటంటారు, ఇంకేమన్నా అబ్బా ఇప్పుడు ప్యాసింజర్ అన్నా ఇంకా చండాలంగా ఉంది, అలాగే అనకూడదు. మీ దగ్గర ఉన్నాయి బయటికి తీయండి. అయ్యి మా 5-6 సంత మా దగ్గరే ఉంది తీయడానికి. రాఘవ తప్ప ఇప్పుడు ఎవరు లేరు కదా గురూజీ. మిగతా వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారయ్యా. ఎందుకు వెళ్ళి రావడం ఉండొచ్చు కదా. పిచ్చి వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు కదా, వస్తువు విలువ పెరిగేది. వెళ్ళి రావడం ఎవరు మొదలు పెట్టారు? ఇంకెవరయ్యా? మీకు మనస్సాక్షి లేదా? మినిమం క్యారెక్టర్స్ కిట్ ఇచ్చారు మొత్తం. పది పంచులో పేలాయి ఆ యాంగిల్ ఆలోచించడం ఏంటి మొత్తం? ఆహా నువ్వు చేసే యాదో స్కిట్లకి రీజన్స్ కూడానా? అమెరికాలో నీ స్కిట్లు చూసి నా ఫ్రెండ్స్ అందరు నవ్వుతున్నారన్న. అవును అక్కడ కూడా తేలుతున్నా స్కిట్లా. వాళ్ళు నవ్వుతుంది స్కిట్లను వేసిన పంచులు చూసి కాదన్నా, మీ అన్న స్కిట్ ఎప్పుడు కొడతారా నవ్వుతున్నారన్నా. మీ అమ్మ కొడుకులోంచి మీరు పుట్టడానికి మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు కానీ సార్, ఆ రాకేష్ గారి నుంచి ఇడిపోవడం మాత్రం నానా సంఖ్యలో నాకారు సార్, నానా సంఖ్యలో నాకారు సార్. ఆ పనోడ్ స్కిట్ స్కిట్టేనా అన్న? అసలు చెప్పరా సార్, స్కిట్టేనా? మీరు తప్పు చేస్తున్నారు, అది గురించి మీకు తెలియదమ్మా. నాకు మొత్తం తెలుసు మూర్తి గారు, నాకు మొత్తం తెలుసు. ఏమి తెలుసు? పిచ్చోడు స్కిట్ అన్న డైలాగ్ అడగలేదు మీరు. నాన్న గురించి మంచి 2 మాటలు చెప్పవా? నీతో పాటు వీళ్ళందరికీ చెప్తాను. చెప్పు. చిన్న అన్న, రెండోది పెద్ద నాన్న. ధోని ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్మెన్ రా. తండ్రికి ఎంత పేరు తెచ్చారు. భారీ వర్షాల వలన ఇంద్రానగర్, కృష్ణానగర్, కూకట్పల్లిలో భారీ జామ్.